వెల్కమ్ టు ఎస్ఎస్ న్యూస్. నేను మీ శిరీష. ఇవాల్టి ముఖ్యాంశాలు. హెడ్లైన్ స్పాన్సర్డ్ బై జిఎన్ఆర్ గోల్డెన్ డైమండ్స్, వైఎస్ఆర్ జంక్షన్, నర్సన్నపేట. గోవాలో 77 అడుగుల శ్రీరాముని విగ్రహాన్ని ఆవిష్కరించిన ప్రధాని. రెవెన్యూ వ్యవస్థను తక్షణమే ప్రక్షాళన చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలు జారీ. అంగరంగ వైభవంగా జరగనున్న అరసవిల్లి శ్రీ సూర్యనారాయణ స్వామివారి రథసప్తమి వేడుకలు 7 రోజుల పాటు వైభవంగా నిర్వహించాలని జిల్లా యంత్రాంగం నిర్ణయం. కుమారుడి కళ్ళెదుటే కన్నతల్లి దుర్మరణం. శ్రీకాకుళం జిల్లా ఆమ్దలవలస పారిశ్రామిక వాడ సమీపంలో దుర్ఘటన. గోవాలో 77 అడుగుల శ్రీరాముడి విగ్రహాన్ని ఆవిష్కరించిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. గోవాలోని శ్రీ సంతాగన్ గోకర్ణ జీవోత్సవం మఠం ఆధ్వర్యంలో రూపొందించిన 77 అడుగుల శ్రీరాముని కాంస్య విగ్రహాన్ని ప్రధాని మోడీ శుక్రవారం ఆవిష్కరించారు. వికసిత భారతావనికి ప్రజల సమైక్యతే మార్గమని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పేర్కొన్నారు. దేశంలో సాంస్కృతిక పునర్జీవనం సాగుతోందని ఆయన అన్నారు. సమాజం ఏకమైనప్పుడు, అన్ని రంగాలు ఒకటై నిలిచినప్పుడు దేశం ముందడుగు వేస్తుందని పేర్కొన్నారు. ప్రధాని మోడీ శుక్రవారం గోవాలోని శ్రీ సంతాగన్ గోకర్ణ జీవోత్సవం మఠం 550వ వార్షికోత్సవంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన 77 అడుగుల శ్రీరాముని కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఇది ప్రపంచంలోనే అతి ఎత్తైన శ్రీరాముని విగ్రహం అని, గుజరాత్లోని నర్మదా తీరంలో స్టాట్యూ ఆఫ్ యూనిటీగా ప్రసిద్ధమైన సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహాన్ని రూపొందించిన శ్రీరామ్ సుతార్ డిజైన్ చేశారని గోవా ప్రజా పనుల శాఖ మంత్రి దిగంబర్ కామత్ వెల్లడించారు. అనంతరం మోదీ ప్రసంగిస్తూ, నేడు దేశం ఒక సాంస్కృతిక పునర్జీవనాన్ని అనుభూతి చెందుతుందన్నారు. అయోధ్యలో రామమందిర పునర్నిర్మాణం, కాశీ విశ్వనాథుని ఆలయ పరిసరాల్లో జరిగిన విస్తృత నవీకరణ, ఉజ్జయినిలో మహాకాల్ మహాలోక్ విస్తరణ వంటి కార్యక్రమాలు దేశ ఆధ్యాత్మిక వారసత్వ పునర్జీవనానికి, జాతీయ జాగృతికి ఉదాహరణలని ఆయన పేర్కొన్నారు. అనేక క్లిష్ట పరిస్థితులు ఎదురైనా గోవా తన సిసలైన సంస్కృతిక నిలబెట్టుకుందని, కాలక్రమంలో తన సంస్కృతిని పునరుద్ధరించుకుంటుందని ఆయన పేర్కొన్నారు. రెవెన్యూ వ్యవస్థను తక్షణమే ప్రక్షాళన చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. రెవెన్యూ శాఖలో సమస్యలు రావణా కాష్టంగా రగులుతూనే ఉన్నాయని, నిర్దిష్ట గడువులోగా వాటిని సమూలంగా పరిష్కరించాలని స్పష్టం చేశారు. శుక్రవారం మంత్రివర్గ సమావేశంలో సాదా బైనామాల రిజిస్ట్రేషన్ పొడిగింపు అంశంపై చర్చ సందర్భంగా ముఖ్యమంత్రి ఈ ఆదేశాలిచ్చారు. ఎవరైనా దొంగ సాదా బైనామాలు పుట్టించే అవకాశం ఉందేమోనని మంత్రి మనోహర్ అనుమానం వ్యక్తం చేయగా, అలాంటి సమస్యలు తలెత్తకుండా కట్టుదిట్టం చేయాలని సీఎం ఆదేశించారు. రాజధాని అమరావతిలో నేచురోపతి వైద్య కళాశాల ఏర్పాటు చేయాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. దీనికి కేంద్ర ప్రభుత్వం 750 కోట్లు ఇస్తుందని, మంగళగిరి ఎయిమ్స్ సమీపంలో 40 ఎకరాలు కేటాయించాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ కోరగా, రాజధానిలో ఏర్పాటు చేద్దామని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. రాజధాని నిర్మాణానికి 2వ విడత భూ సమీకరణ ప్రతిపాదనపై చర్చ సందర్భంగా అమరావతిలో పనుల పురోగతిని చంద్రబాబు వివరించారు. భూ సమీకరణపై రైతుల అభ్యంతరాలు తొలగినట్టేనా అని మంత్రి మనోహర్ ప్రస్తావించగా, సమస్యల్ని సరిగ్గా డీల్ చేయకపోవడం వల్లే రైతులు అభ్యంతరం వ్యక్తం చేశారని, తాను వారితో మాట్లాడటంతో అన్ని పరిష్కారమయ్యాయని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. రైతులు లేవనెత్తిన అంశాల్లో 2-3 అక్కడే పరిష్కరించామని, మిగతావి వచ్చే కేబినెట్ సమావేశం నాటికి కొలికి రావచ్చని చంద్రబాబు పేర్కొన్నారు. కుమారుడి కళ్ళెదుటే తల్లి దుర్మరణం చెందిన హృదయ విదారక ఘటన శ్రీకాకుళం జిల్లా ఆమ్దల్వలసలో జరిగింది. కుమారుడి కళ్ళెదుటే కన్నతల్లి దుర్మరణం చెందిన హృదయ విదారక ఘటన ఆమ్దలవలస పారిశ్రామిక వాడ సమీపంలో చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం బూర్జా మండలం కొల్లివలసకు చెందిన నన్నగొప్పల భానుమతి కీళ్ల నొప్పులతో బాధపడుతున్నారు. ఆస్పత్రికి వెళ్లేందుకు శుక్రవారం కుమారుడు మణికంఠతో కలిసి ద్విచక్ర వాహనంపై శ్రీకాకుళం బయలుదేరారు. ఫ్లైఓవర్ వంతెన మలుపు వద్ద కొబ్బరికాయ లోడుతో పాలకొండ వైపు వెళ్తున్న లారీని వీరి వాహనం ఢీకొంది. ప్రమాదంలో భానుమతి అక్కడికక్కడే మృతి చెందగా, మణికంఠ తీవ్రంగా గాయపడ్డాడు. కళ్ళెదుటే కన్నతల్లి మృతి చెందడంతో గుండె వెలసేలా రోధించిన సభ్యుల కుమారుడు అపస్మారక స్థితికి చేరుకున్నాడు. స్థానికులు ఆయన్ను శ్రీకాకుళం సర్వజన ఆస్పత్రికి తరలించారు. భానుమతి మృతితో భర్త కొండలరావు, కుమార్తె హారిక ఆస్పత్రి వద్దకు చేరుకుని కన్నీరు మున్నీరయ్యారు. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని వివరాలు సేకరించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
రాష్ట్ర కార్యదర్శి కిమిడి రామ్మల్లిక్ నాయుడు చీపురుపల్లి క్యాంప్ ఆఫీస్ నందు ప్రజా దర్బార్ నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి కిమిడి రామ్మల్లిక్ నాయుడు చీపురుపల్లి క్యాంప్ ఆఫీస్ నందు ప్రజా దర్బార్ నిర్వహించి నియోజకవర్గం చుట్టుపక్కల నుండి వచ్చిన దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించి వాటి పరిష్కారం కొరకు అక్కడికక్కడే సంబంధిత అధికారులతో మాట్లాడి సత్వరమే పరిష్కారమైనట్లు సూచించారు. మరియు అర్జీలను ఏపీఆర్ఎస్ లో నమోదు చేయాలని సంబంధిత ఉద్యోగులకు దిశానిర్దేశం చేశారు. అంతేకాకుండా అర్జీల పరిష్కారం ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేసుకోవాలని, ఇంకా ఏమైనా పెండింగ్ లో ఉంటే సత్వరమే క్లియర్ చేయాలని అన్నారు. ప్రజా దర్బార్ అనంతరం నియోజకవర్గ నాయకులతో సమావేశం ఏర్పాటు చేసి ప్రస్తుతం జరుగుతున్న పనులపై పురోగతి, రైతాంగ సమస్యలు ఏమైనా ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని ఈ సందర్భంగా కోరారు. ఈ సమావేశంలో కూటమి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వం చేపడుతున్న మండల స్థాయి గ్రిడ్స్ క్రీడలు ప్రారంభమయ్యాయి. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నియోజకవర్గం కంచిలి మండలంలో ప్రభుత్వం చేపడుతున్న మండల స్థాయి గ్రిడ్స్ క్రీడల పోటీలను పెద్ద శ్రీరాంపురం జడ్పీహెచ్ స్కూల్లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గెలుపొందిన వారికి ఎంపీపీ పైల దేవదాసిరెడ్డి చేతుల మీదుగా బహుమతులు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ ప్రతినిధి ఇప్పిలి కృష్ణారావు, టీడీపీ మండల అధ్యక్షులు మాదిన రామారావు, వైఎస్ఆర్సీపీ ఉపాధ్యక్షులు తలగాన తిరుపతిరావు, ఎంఈఓలు సప్పటి శివరాంప్రసాద్, చిట్టిబాబు, ఏపీ మోడల్ స్కూల్ ప్రిన్సిపల్ శివప్రసాద్ మరియు వ్యాయామ సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. మండల స్థాయి గ్రిడ్స్ క్రీడల పోటీలను ప్రభుత్వ విప్ బెందాల మశోక్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నియోజకవర్గంలోని కవటి మండలం రాజాపురం మోడల్ స్కూల్లో శుక్రవారం జరిగిన మండల స్థాయి గ్రిడ్స్ క్రీడల పోటీలకు ఇచ్చాపురం శాసనసభ్యులు బెందాల అశోక్ ముఖ్య అతిథిగా పాల్గొని గ్రిడ్స్ క్రీడలను ఘనంగా ప్రారంభించారు. 2 రోజుల పాటు కొనసాగే ఈ క్రీడా సంబరాల్లో మండలంలోని అన్ని పాఠశాలల నుంచి విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. మండల స్థాయిలో తొలి స్థానాలు సాధించిన విద్యార్థులు రాబోయే నెల 8వ తేదీ నుంచి నిర్వహించబడు నియోజకవర్గ స్థాయి పోటీల్లో పాల్గొనే అర్హత పొందినట్లు నిర్వాహకులు తెలియజేశారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు మాట్లాడుతూ క్రీడలను వృత్తిగా తీసుకుని జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించాలని ఆకాంక్షించారు. క్రీడలు క్రమశిక్షణ, శారీరక దృఢత్వం, ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయన్నారు. చదువుతో పాటు క్రీడలకు కూడా సమాన ప్రాధాన్యం ఇవ్వాలని అన్నారు. అనంతరం క్రీడల జ్యోతిని వెలిగించి కబడ్డీ, ఖోఖో, వాలీబాల్, షటిల్ బ్యాడ్మింటన్ వంటి తొలి రోజు పోటీలను ప్రారంభించారు. క్రీడలను పరిచయం చేసుకుని వారికి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షులు కృష్ణారావు, కళింగ కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్ చిన్నబాబు, ఏపీఎస్సీ చైర్మన్ ఎర్రబాసు, ఏఎంసీ చైర్మన్ మచంద్ర ప్రకాష్, క్రీడల కోచ్ బల్లెడ రమేష్, మాజీ జడ్పీటీసీ రమేష్, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. జ్ఞానభారతి పాఠశాల నందు తల్లిదండ్రుల సమావేశం నిర్వహించారు. జ్ఞానభారతి పాఠశాల సెక్రటరీ సీఈఓ జోహర్ ఖాన్ ఆధ్వర్యంలో శుక్రవారం పాఠశాల ఆవరణలో ప్రీ కేజీ నుంచి 2వ తరగతి వరకు విద్యార్థుల తల్లిదండ్రుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో విద్యార్థుల విద్యా ప్రగతిపై చర్చించారు. ఈ సందర్భంగా జోహర్ ఖాన్ మాట్లాడుతూ విద్యార్థుల విద్య, శారీరక, మానసిక వికాసంలో విద్యార్థుల తల్లిదండ్రులు ప్రముఖ పాత్ర వహిస్తారని అన్నారు. పాఠశాలలో పాఠశాల యాజమాన్యం, ఉపాధ్యాయులు ఎంతో శ్రమిస్తారని, విద్యార్థుల తల్లిదండ్రుల ప్రోత్సాహం అందుకు తోడైతే విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధి సాధ్యమవుతుందని పేర్కొన్నారు. పాఠశాలలో విద్యార్థులకు అందిస్తున్న అత్యాధునిక సౌకర్యాలను వివరించారు. ఆధునిక సాంకేతికతతో అందిస్తున్న విద్యాబోధన ప్రాముఖ్యతను తెలియజేశారు. విద్యార్థుల తల్లిదండ్రులు ప్రతిరోజు విద్యార్థులకు ఇస్తున్న అసైన్మెంట్ ను పరిశీలించాలని, వారి కోసం ఇంటి వద్ద ప్రత్యేక సమయాన్ని కేటాయించాలని కోరారు. ఎగ్జిక్యూటివ్ ట్రస్టీ వజ్రపు రమణమూర్తి మాట్లాడుతూ విద్యార్థి తల్లిదండ్రులు తమ పిల్లల విద్యా ప్రగతిని నిరంతరం సమీక్షిస్తూ ఉండాలని కోరారు. అనంతరం విద్యార్థుల తల్లిదండ్రుల ఉపాధ్యాయుల ముఖాముఖి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ ఐబీ పాండా, మేనేజర్ ప్రమోద్ కుమార్, అదనపు పరిపాలనా అధికారిని సయ్యదా సుల్తానా, ట్రాన్స్పోర్ట్ మేనేజర్ అలీఖాన్, విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. ఎచ్చెర్ల నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ శ్రేణులతో క్యాడర్ మీటింగ్ ను కలిసెట్టి అప్పలనాయుడు నిర్వహించారు. విజయనగరం పార్లమెంట్ సభ్యులు కలిసెట్టి అప్పలనాయుడు ఆధ్వర్యంలో వారి క్యాంపు కార్యాలయంలో ఎచ్చెర్ల నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ శ్రేణులతో క్యాడర్ మీటింగ్ నిర్వహించారు. ఈ సమావేశంలో శ్రీకాకుళం జిల్లా పూర్వపు అధ్యక్షులు చౌదరి బాబ్జీ, ఎచ్చెర్ల నియోజకవర్గం 4 మండలాల టీడీపీ పార్టీ అధ్యక్షులు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ సీఎం ఆదేశాల ప్రకారం ప్రతి శుక్రవారం ప్రజా దర్బార్తో పాటు మన పార్టీ క్యాడర్ మీటింగ్ నిర్వహించడం జరుగుతుందన్నారు.
సీఎం కార్యకర్తే అధినేత అనే నినాదంతో పార్టీ బలోపేతానికి నిరంతరం అహర్నిశలు శ్రమిస్తూ కార్యకర్తల సంక్షేమానికై, వారి అభ్యున్నతకై, వారి సమస్యల పరిష్కారానికి, అలాగే తెలుగుదేశం పార్టీ భవిష్యత్తులో జరిపే కార్యకలాపాల నిమిత్తం నియోజకవర్గాల స్థాయిలో ప్రతి శుక్రవారం క్యాడర్ మీటింగ్ నిర్వహించబడుతుందని తెలిపి, అలాగే కార్యకర్తల కష్టం, శ్రమను పార్టీ అధిష్టానం ఎప్పుడూ గుర్తించుకుంటుందని, సమయం వచ్చినప్పుడు నా మాదిరిగా ఫలితాలు వస్తాయని, దానికి తగ్గట్టుగా పార్టీ బలోపేతానికి కష్టపడి పనిచేయాలని, కొద్ది రోజుల్లో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయ సంకేతనం ఎగరవేసే దిశగా పనిచేయాలని, అందుకు తగ్గట్టుగా గ్రామాలలో కూటమి నాయకులతో సమన్వయం చేసుకుని 100% ఫలితాలు సాధించే విధంగా వ్యూహాలు అనుసరించాలని పార్టీ శ్రేణులకు సూచనలు ఇచ్చారు. కార్యక్రమం అనంతరం ఎంపీ సిఫార్సు ద్వారా 5 కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి వచ్చిన సుమారు 3,48,648 రూపాయలను లబ్ధిదారులకు చెక్కుల రూపంలో అందజేశారు. ప్రేమించిన అమ్మాయి వేరే వ్యక్తితో పెళ్లి చేసుకుందని ఆత్మహత్య చేసుకున్న సాఫ్ట్వేర్ ఉద్యోగి. ప్రేమించిన అమ్మాయి వేరే వ్యక్తిని పెళ్లి చేసుకుందని ఆత్మహత్య చేసుకున్న ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగి శ్రీకాంత్ రెడ్డి. ఈ మేరకు శ్రీకాంత్ రెడ్డి మృతదేహంతో ఆమె ఇంటి వద్ద నిరసనకు దిగిన కుటుంబ సభ్యులు. నిజామాబాద్ జిల్లా మేర్తాడ్ మండలం దోమచంద గ్రామంలో విషాదం అలుముకుంది. ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకుందామని లండన్ నుంచి వచ్చాడు. ఇంతలో ఆమె వేరే వ్యక్తిని పెళ్లి చేసుకోవడంతో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ నేపథ్యంలో శ్రీకాంత్ రెడ్డి మృతదేహాన్ని పోలీస్ వాహనంపై పెట్టి కుటుంబ సభ్యులు నిరసనకు దిగారు. ఈ పురుగుల అన్నం ఎలా తినేది అని రోడ్డుపై భోజనం పేట్లతో బైఠాయించిన విద్యార్థులు. కుమరంభీం ఆసిఫాబాద్ జిల్లా కౌటల మండల కేంద్రంలోని ప్రభుత్వ జిల్లా పరిషత్ హైస్కూల్లో మధ్యాహ్న భోజనంలో పురుగులు వస్తున్నాయని రోడ్డుపై భోజనం పేట్లతో బైఠాయించిన విద్యార్థులు. పాఠశాల సిబ్బందికి ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడం లేదని, అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్న విద్యార్థులు. అరసవెల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి వారి రథసప్తమి మహోత్సవం ఈసారి 7 రోజుల పాటు అంగరంగ వైభవంగా నిర్వహించాలని జిల్లా యంత్రాంగం సన్నద్ధమైంది. ఉత్తరాంధ్ర ఆరాధ్య దైవం అరసవెల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి వారి రథసప్తమి మహోత్సవం ఈసారి 7 రోజుల పాటు అంగరంగ వైభవంగా నిర్వహించాలని జిల్లా యంత్రాంగం నిర్ణయించింది. భక్తులకు సౌకర్యవంతమైన సుదర్శనం కల్పించడమే ప్రధాన లక్ష్యంగా కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్, ఎమ్మెల్యే గుండిశంకర్ తదితరులు శుక్రవారం కలెక్టరేట్లో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. 7 రోజుల పాటు దేవస్థానాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్ది ప్రతిరోజు ఒక ప్రత్యేక పూజా కార్యక్రమం నిర్వహించాలని, ఇందుకోసం ప్రధాన అర్చకులతో సంప్రదించాలని మంత్రి సూచించారు. క్యూలైన్లపై ఒత్తిడి తగ్గించేందుకు ఆన్లైన్ టోకెన్లను క్యూఆర్ కోడ్లతో అందుబాటులోకి తెచ్చి భక్తుల రద్దీని 7 రోజులకు విస్తరించేలా ప్రణాళిక సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. భద్రతా సౌకర్యాల విషయంలో రాజీ పడవద్దని సమీక్షలో స్పష్టం చేశారు. ఆలయం కొత్త సాంస్కృతిక మైదానం, నగరం మొత్తం సీసీ కెమెరాల నిఘాలో ఉండేలా పర్యవేక్షణ పెంచాలని కలెక్టర్ సూచించారు. నిష్క్రమణ పాయింట్ వద్ద భక్తులకు ఉచితంగా లడ్డూ ప్రసాదాలను అందించడంతో పాటు కోవా వంటి నాణ్యమైన వైవిధ్య ప్రసాదాలు పంపిణీపై కూడా దృష్టి సారించాలని నిర్ణయించారు. ఉపరాష్ట్రపతి ఏదో ఒక రోజు ఉత్సవానికి హాజరయ్యే అవకాశం ఉన్నందున అందుకు తగ్గట్టుగా ప్రోటోకాల్ భద్రతా ఏర్పాట్లు చేయాలని రాష్ట్రంలోని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ఆహ్వాన పత్రాలు పంపాలని అధికారులకు తీర్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గుండిశంకర్ మాట్లాడుతూ 7 రోజుల ఉత్సవాలు నిర్వహించడం ద్వారా జిల్లాకు రాష్ట్ర స్థాయిలో ప్రత్యేక గుర్తింపు వస్తుందని తెలిపారు. ఉత్సవాల ప్రారంభం రోజున సూర్య నమస్కారాలు, శోభాయాత్రతో పాటు ఆ 7 రోజుల పాటు రాష్ట్ర స్థాయి ఆటల పోటీలను కూడా నిర్వహించాలని ప్రతిపాదించారు. కార్పొరేషన్ అధికారులు వెంటనే నగరాన్ని, ముఖ్యంగా జాతీయ రహదారిపై నుంచి అరసవిల్లికి వచ్చే దారులను శాశ్వత ప్రతిపాదన సుందరీకరించడానికి ప్రణాళికలు రూపొందించాలని చెప్పారు. ఈ సప్తాహ సూర్య మహోత్సవం ద్వారా శ్రీకాకుళం ఆధ్యాత్మిక సాంస్కృతిక వైభవాన్ని చాటాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వివరించారు. జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్, డిఆర్ఓ లక్ష్మణమూర్తి, ఆర్డీఓ సాయి ప్రత్యూష, కృష్ణమూర్తి, గణేష్, అరసవిల్లి ఈవో ప్రసాదరావు, ఆయా శాఖల ఉన్నతాధికారులు ఈ సమావేశానికి హాజరయ్యారు. కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో ఎచ్చెర్ల మాజీ శాసనసభ్యులు గొర్లె కిరణ్ కుమార్ పాల్గొన్నారు. ఎచ్చెర్ల నియోజకవర్గం లావేరు మండలం వెంకటాపురం గ్రామంలో నిర్వహించిన మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో పాల్గొన్న ఎచ్చెర్ల మాజీ శాసనసభ్యులు సమన్వయకర్త గొర్లె కిరణ్ కుమార్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైద్య విద్యను అభ్యసించాలనే పేద విద్యార్థులకు తీరని అన్యాయం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం BBB పేరుతో 10 కొత్త మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరించాలని నిర్ణయించిందన్నారు. ఈ ప్రభుత్వ నిర్వాహకం వల్ల
ఉచిత వైద్య సేవలు దూరమై పేద రోగులు మెడికల్ సీట్లు కోల్పోయి విద్యార్థులు నష్టపోతున్నారన్నారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ వల్ల వాటికి అనుబంధంగా ఉండే బోధనాస్పత్రుల్లో పేదలకు పూర్తి స్థాయిలో ఉచిత వైద్య సేవలు అందనివని మెడిసిన్ ఛార్జ్ చేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో లావేరు మండలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దన్నాన రాజీనాయుడు, సర్పంచ్ సంఘం అధ్యక్షులు అజంద్ బాషా, జిల్లా కార్యవర్గ సభ్యులు గోలె అప్పలనాయుడు, సర్పంచ్ బొర్లు ఎల్లంనాయుడు తదితరులు పాల్గొన్నారు. ఉచిత వైద్య రక్తదాన శిబిరాలను ప్రారంభించిన ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి సారవకోట కేంద్రంలో కూటమి నాయకుల ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా వైద్య శిబిరానికి ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ రక్తదానం చేయాలని, ప్రాణదాతలుగా నిలవాలని పేర్కొన్నారు. అన్ని దానాల్లో కన్నా రక్తదానం మిన్న అని తెలిపారు. నేటి పోటీ ప్రపంచంలో ఒత్తిడి కారణంగా ప్రతి ఒక్కరూ వ్యాధుల బారిన పడుతున్నారని, ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలని పేర్కొన్నారు. జెమ్స్ హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో శనివారం ఆరోగ్య పరీక్ష నిమిత్తం ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించారు. 24 గంటలు ప్రతి ఒక్కరూ పని నిర్వహణలో నిమగ్నమై ఉంటారని, అలాంటి వారు అనారోగ్యాల బారిన పడే ప్రమాదం ఉందన్నారు. కావున ముందు స్థానం పరీక్షలు నిర్వహించుకోవడం ద్వారా ఆరోగ్యాన్ని పరీక్షించుకోవచ్చని పేర్కొన్నారు. ఖర్చులతో కూడుకున్న పరీక్షల నిమిత్తం ఉచితంగా అందించిన జెమ్స్ హాస్పిటల్ సిబ్బంది సేవలను కొనియాడారు. అనంతరం రక్తదానం చేసిన వారికి మెడల్స్ ను, సర్టిఫికేట్లను అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. మాక్ అసెంబ్లీలో అదరగొట్టి హయాతీ నగర పాఠశాల విద్యార్థినిని ప్రముఖులు, వక్తలు అభినందించారు. స్థానిక హయాతీ నగరంలో మహాత్మాగాంధీ పూలే ఆంధ్రప్రదేశ్ వెనుకబడిన తరగతుల సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న పి హాసిని జిల్లా స్థాయిలో ఉత్తమ ప్రతిభ కనబరిచి మాక్ అసెంబ్లీకి అర్హత సాధించి అక్కడ కూడా అదరగొట్టి అందరి మన్ననలను పొందడం ఆనందంగా ఉందని గురుకుల పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు పి సంధ్య అన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అమరావతిలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్, ఇతర బృంద సభ్యుల సమక్షంలో జరిగిన మాక్ అసెంబ్లీలో పాల్గొన్న శ్రీకాకుళం విద్యార్థిని అందరి మన్ననలు పొందిందని, ఇలాంటి ఘనత సాధించడం మా పాఠశాలకు గర్వకారణమన్నారు. శ్రీకాకుళం నియోజకవర్గంలో మా పాఠశాల నుండి మాత్రమే చిరంజీవి హాసిని ఈ ఘనత సాధించిందని, అందుకు కారణమైన మా పాఠశాల సిబ్బందికి, ముఖ్యంగా సోషల్ అధ్యాపకురాలు తన వెంట ఉండి సలహాలు, సూచనలు అందించిన ఎస్ దివ్య భవానీకి ధన్యవాదాలన్నారు. మా స్కూల్ కి ఇదొక చాలా ప్రౌడ్ మూమెంట్ గా మనం చెప్పుకోవచ్చు. ఏంటంటే 9th క్లాస్ స్టూడెంట్ పి హాసిని స్కూల్ లెవెల్, నెక్స్ట్ మండల్ లెవెల్, నెక్స్ట్ కాన్స్టిట్యున్సీ లెవెల్లో ఫస్ట్ లో నుంచి మన స్టేట్ అసెంబ్లీలో మన సీఎం చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా ఎడ్యుకేషన్ మినిస్టర్ లోకేష్ సార్ ప్రెజెన్స్ లో జరిగిన స్టూడెంట్స్ మాక్ అసెంబ్లీలో పార్టిసిపేట్ చేయడం మా అందరికీ చాలా హ్యాపీగా ఉంది. అదేవిధంగా దీనికోసం సహకరించిన మా స్టాఫ్ అందరికీ కూడా నేను అప్రిషియేట్ చేస్తున్నాను. కంగ్రాచులేషన్స్ హాసిని. అన్ని స్థాయిలను అధిగమించి రాష్ట్ర స్థాయిలో ఉత్తమ ప్రతిభ కనబర్చి ప్రథమ స్థానాల్లో నిలిచిన హాసిని మాట్లాడుతూ మాక్ అసెంబ్లీ అర్హత సాధించడం ఆనందంగా ఉందని, అక్కడ వాతావరణంలో ప్రసంగించడం నేను కూడా రాజకీయ నాయకురాలనే అనే భావన కలిగిందని, నా విజయానికి కారణమైన పాఠశాల ఉపాధ్యాయులకు కృతజ్ఞతలని, రాష్ట్ర ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కొన్ని సలహాలను అందించారని, వాటిని పాటిస్తూ విజయాలకు చేరుకుంటామని, అనంతరం పాఠశాల ఉపాధ్యాయులతో పాటు నగరంలో ప్రముఖులు, వక్తలు అభినందనలు తెలియజేస్తారని తెలిపింది. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి SS న్యూస్.